ముందుగా మనకి నమో మేరువా ప్రార్థన గీతాన్ని సులోచన గారు నమో మేరువా ప్రార్థన గీతం పాడతారు. సులోచన గారు జయ బాబా. जय बाबा पर अंकल। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोधारा सकल चराचर जगदोधारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारोलिवे श्री मेहेरु बाबा जोहारोलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभय भंजन परम पावना भवभय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमुजेसी अज्ञानांधत अंतमुजेसी दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी अरिषेद्वर्गमु अंतरिंपग अरिषेद्वर्गमु अंतरिंपग अव्यय मोक्षं बनुग्रहिंपुम् अव्यय मोक्षं बनुग्रहिंपुम्। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंदर की जय मेहर बाबा बरा अंकुल जय मेहर बाबा में జయ బాబా అండి. జయ బాబా. ప్రార్థన గీతం బాబాను ఆహ్వానించే మీకు ధన్యవాదాలు. జయ బాబా. ఇప్పుడు సంకీర్తనలో ముందుగా పద్మావతి గారు సంకేత చేస్తారు. తర్వాత శారదా ప్రసాద్ గారు సంగీతం రెడీగా ఉండాలండి. జై జయ బాబా బాబా. అండి. జయ బాబా. చేయండమ్మా. ఇంకెవరికి ఇవ్వండి, నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు పాటకి. ఓకే, శారదా ప్రసాద్ గారు. జయ బాబా. జై బాబా. నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను, నేను ఇక్కడ పెడతాను, నేను రెడీ అని పుష్పలత పాడతాను. జై బాబా. పుష్పలత జొన్న గారు పుష్పలత జొన్న గారు పుష్పలత జై బాబా అన్నయ్య. జై బాబా. పాడమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। ఆది దేవుడే నేడే అవతరించినాడే మరల మెహరు ప్రభువై వెలసినేడే మరల మెహరు ప్రభువై వెలసినేడే ఆది దేవుడే నీడే అవతరించినాడే మరల మెహరు ప్రభువై వెలసినేడే నిజ మార్గము చూపిన ప్రభువు
రుజువర్తన నేర్పిన ప్రభువు, నిజ మార్గము చూపిన ప్రభువు, రుజువర్తన నేర్పిన ప్రభువు, బ్రతుకు బాట చూపిన ప్రభువు, పెదలెల్లా పాపిన ప్రభువు, బ్రతుకు బాట చూపిన ప్రభువు, పెదలెల్లా పాపిన ప్రభువు, కరుణ తోడ పాపులనిల్ల దరి చేర్చుటకే తెంచిన ప్రభువు, ఆది దేవుడే నీడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువే వెలసెనేడే, మరల మెహరు ప్రభువై వెలసెనేడే, నవనీతము బోలిన ప్రభువు, నవజీవనము సగిన ప్రభువు, నవనీతము బోలిన ప్రభువు, నవజీవనము సగిన ప్రభువు, అవసరమై వెలసిన ప్రభువు, అవతారం దాల్చిన ప్రభువు, అవసరమై వెలసిన ప్రభువు, అవతారం దాల్చిన ప్రభువు, ఆత్మ సాక్షిగా నిలిచి మేల్కొల్పుటకే వెలసిన ప్రభువు, ఆది దేవుడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువై వెలసెనేడే, మరల మెహరు ప్రభువై వెలసెనేడే. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. పుష్పత గారు చక్కటి సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి శారదా ప్రసాద్ గారు సంకేతం చేస్తారు, తర్వాత శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ వర్క్ ఉంటే. జై బాబా సార్. శారదా ప్రసాద్ గారు. జై బాబా. జై బాబా. ఒక్క సెకండ్. జై బాబా అండి. జై బాబా. పాడండి శారదా గారు. పద్మావతి గారు. పద్మావతి గారు పద్మావతి పాడండి. గారు. నెక్స్ట్ పాడతా. పద్మావతి గారు తర్వాత పాడతా. అలాగే పద్మావతి అలాగే గారు. పాడుతుంది. ఓకే, పద్మావతి గారు తర్వాత శారదా గారు. జై బాబా. జై బాబా. అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, అవతారమూర్తివి నీవే ఓ బాబా, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు, నీ ఆజ్ఞ లేక చలనము లేదు, నీ ఆజ్ఞ లేక చలనము లేదు, నీ ఆజ్ఞ పాలింతు ఓ మా మెహరు, అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, పాత్రాభినయనం పతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజం, పాత్రాభినయనం ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములి ప్రకృతి సహజం, సంస్కారరహితం పరమానందభరితం, సంస్కారరహితం పరమానందభరితం, నీలో నామము చేర్చవా ఓ మెహరు, అవతారమూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే,
మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబమ్మ. జై బాబా అందరికీ జై మెహర్ బాబా. బాబాకి శతకోటి ధన్యవాదాలు. జై బాబా. జై బాబా చక్కటి సంగీతం చేశారు. జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ గారి సంగీతం రెడీగా ఉన్నారండి. జై శారదా బాబా అండి. ప్రసాద్ గారు జై బాబా, జై బాబా. చేసేదా? చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు, మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు, మా మనసులను దోచావు. ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు, సంస్కారపు చిక్కులలో ఛిద్రమైపోయాను, నీ ప్రేమను విస్మరించి ఏదేదో కోరాను, నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను, నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను, జీవిత చరమాంకం చేరి పరితపించి కుమిలాను, జీవిత చరమాకం చేరి పరితపించి కుమిలాను, ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు, మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు, మా మనసులను దోచావు. ప్రాణదాతవు నీవై ఈ సృష్టిని మలచావు, జీవాధారం నీవే ఇలా సమస్త జీవులకు, రాముడవై కృష్ణుడవై మహమ్మదు జీససువై పలు యుగాల ఇలా వెలసి ముక్తి పదం చూపావు, మా పెన్నిదివయ్యావు, ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు, మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు, మా మనసులను దోచావు. నీ ప్రశాంత వదనంలో కన్నాము దివ్యత్వం, కరుణ కురియు ఆ చూపులలో పొందాము వాత్సల్యం, నీ ప్రశాంత వదనంలో కన్నాము దివ్యత్వం, కరుణ కురియు ఆ చూపులలో పొందాము వాత్సల్యం, వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే
వాసంతం వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే వాసంతం వేదనకు వ్యామోహాలకు నీ నామం ఔషధం వేదనకు వ్యామోహాలకు నీ నామం ఔషధం ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు మనసులను దోచావు మా మనసులను దోచావు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి అందరికి. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు కనక మహాలక్ష్మి గారు ఒక సాంగ్ పాడాలండి. సంకీర్తన కనక మహాలక్ష్మి గారు. సత్య కనక మహాలక్ష్మి గారు పాడండి. సత్య కనక మహాలక్ష్మి గారు. జై బాబా. ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ అరుణ రవీంద్ర గారు ఎన్నుకున్నారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. भजरे प्रभु मेहरम मानस भजरे प्रभु मेहरम भजरे प्रभु मेहरम मानस भजरे प्रभु मेहरम प्रेम कृपा परिरंभणलोलम प्रेम प्रवाहं मंजुल रूपम भजरे प्रभु मेहरम मानस भजरे प्रभु मेहरम जन जागृकृत मानुष रूपम जपतपाध्य किल कर्म विमोचम जन जागृकृत मानुष रूपम जपतपाध्य किल कर्म विमोचम भजरे प्रभु मेहरम मानस भजरे प्रभु मेहरम भयमायावृत मानस दीपम भवबन्धादिक पास विनाशम भयमायावृत मानस दीपम भवबन्धादिक पास विनाशम भजरे प्रभु मेहरम मानस भजरे प्रभु मेहरम रामकृष्ण गौतमादि स्वरूपम येसु महम्मदु ईश्वर तत्वम रामकृष्ण गौतमादि स्वरूपम येसु महम्मदु ईश्वर तत्वम भजरे प्रभु मेहरम मानस भजरे प्रभु मेहरम पंच सद्गुरादेशित ब्रह्म मौन सुभूषण मोहन मूर्तिम पंच सद्गुरादेशित ब्रह्म मौन सुभूषण मोहन मूर्तिम भजरे प्रभु मेहरम मानस भजरे प्रभु मेहरम वरपूनानगराश्रित भव्यं करसंज्ञादिक भाषण चतुरं वरपूनानगराश्रित भव्यं
करसंज्ञादिक भाषणचतुरं भज रे प्रभु मेहरं मानस भज रे प्रभु मेहरं भज रे प्रभु मेहरं मानस भज रे प्रभु मेहरम। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి। థ్యాంక్ యూ అండి అప్పారావు గారు। జై బాబా। జై బాబా అమ్మ, చక్కటి సంగీతం చేశారు మీరు, ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సంగీతంలో అరుణా రవీంద్ర గారు సంగీతం చేయాలి, తర్వాత జి నాగమణి గారు రెడీగా ఉండాలండి. అరుణా రవీంద్ర గారు, అరుణ గారు. జై బాబా అండి, జై బాబా. నెక్స్ట్ ఇవ్వండి నాకు. సరే, ఓకే. జి నాగమణి గారు సంగీతం చేస్తారు, తర్వాత అరుణ గారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. చేయమ్మా నాగమణి గారు. जय बाबा జై अवतार బాబా. मेहर जय बाबा अवतार मेहर बाबा की మౌనమే పలికేను వేదం ఇతర మహిమలు ఏనో మౌనమే పలికేను వేదం కనుల నిండెను రూపమే దర్శనం మది నిండెను పెదవిపై నామంబు పలికే పెదవిపై నామంబు పలికే హృదయమే ఉప్పొంగగా క్షణములో మరిచేము బాబా ఇడుములను ఓ ప్రియతమా మౌనమే పలికేను వేదం ధనము లేదను భావమే మాకెన్నడు కనరాదుగా దీన జనులను బ్రోచు స్వామి దీన జనులను బ్రోచు స్వామి సన్నిధే పరమాద్భుతం నీదు వాకిట నిలచినాము నామమును పాడేందుకే మౌనమే పలికేను వేదం నాదమయుడవు మెహరు తండ్రి స్వరములకు హరువేదయా గొంతు పలుకగా చేయుమోయి గొంతు పలుకగా చేయుమోయి నీదు కీర్తన పాడగా గానలోలుడవైన ప్రభువా మౌనమే శృతి కలుపగా మౌనమే పలికేను వేదం కనుల నిండెను రూపమే దర్శనం మది నిండెను పెదవిపై నామంబు పలికే పెదవిపై నామంబు పలికే హృదయమే ఉప్పొంగగా క్షణములో మరిచేము బాబా ఇడుములను ఓ ప్రియతమా మౌనమే పలికేను వేదం అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి అప్పారావు గారు। జై బాబా అండి, చక్కటి సంగీతం చేశారు, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణా రవీంద్ర గారు ఒక సంగీతం చేస్తారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు సంగీతం రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా అండి। ఆనంద్ కుమార్ గారు మీకు చేయండి. జై బాబా. జై బాబా సార్ అప్పారావు గారు। బాబా వారి కృపా విశేషంతో ఈరోజు సంకీర్తన భాగ్యం వచ్చింది। అవతార్ మెహర్ బాబా కీ జై।
బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం లేని ఎడల అది శూన్యం 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 మెహర్ బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం లేని ఎడల అది శూన్యం 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 పూల బాటలో నడువవచ్చునని ఆశించుచు నీవనుసరింతువా పూల బాటలో నడువవచ్చునని ఆశించుచు నీవనుసరింతువా మెహరుడు దోచును నీ సర్వం మెహరుడు దోచును నీ సర్వం ముళ్ళబాటయగు జీవితం బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం లేని ఎడల అది శూన్యం శూన్యం ఓ శూన్యం శూన్యం నీపై మెహరుని కృపాలోకనమే బాబా నామము నీవాలించుట నీపై మెహరుని కృపాలోకనమే బాబా నామము నీవాలించుట ఎందరెందరో మహానుభావులు ఓ ఎందరెందరో మహానుభావులు ఏమి సాధనలు చేసి ఉంటిరో బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం లేని ఎడల అది శూన్యం 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 అనంతమగుని ఆలోచనలను అధిగమింతువా ఈ నామముతో అనంతమగుని ఆలోచనలను అధిగమింతువా ఈ నామముతో మధుర మధురమగు అనుభూతులతో మధుర మధురమగు అనుభూతులతో దివ్యానందము నొసగునులే బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం లేని ఎడల అది శూన్యం 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 ప్రేమాంబుధిలో అడుగుడి నుండి అధికమౌను నీ కవరోధములు ప్రేమాంబుధిలో అడుగిడి నుండి అధికమౌను నీ కవరోధములు విశ్వాసమును కోల్పోకుమా విశ్వాసమును కోల్పోకుమా సదవకాశమును జారనీకుమా బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం లేని ఎడల అది శూన్యం 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 లేని ఎడల అది శూన్యం 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 జై బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై బాబా అప్పారావు గారు థ్యాంక్ యూ జై సార్ బాబా అండి జై బాబా బాబాతో లేకపోతే అదంతా శూన్యమే కరెక్టే బాగుంది పాట జై బాబా ఇప్పుడు లలిత కుమార్ గారు సంకేతం చేయాలండి జై బాబా లలిత కుమార్ గారు లలిత కుమార్ గారు జై బాబా అండి చేయండి చేయండి సంకేతం చేయండి ఆ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय मेहर बाबा नी
మెహర్ బాబా నీవే ప్రేమ తండ్రి నీకే మే అవతార్ మెహర్ బాబాకి జై పాట జై రావట్లేదు. బాబా మీరు పాడాలనుకుంది మేర బాబా నీకు ఇదే వందనం పాడదాం అనుకున్నారా? ఏదో రావట్లేదు అది నోటికి ఉన్నాయండి. సరే కానీ పాడండి. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేరిన వ్యధల చిక్కిన, ఏ బంధనములున్న ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేరిన వ్యధలు చిక్కినా, అన్ని చింతలు మేరు చింతనలో అన్ని చింతలు మేరు చింతనలో ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమనిదో ఈ మేరన్న మాట, పారిజాతపు తోట ప్రేమ బాట. ఎంత కమనిదో ఈ మేరన్న మాట, రామకృష్ణుల సొగసురవళించి వెలసెనో, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెనో. రామకృష్ణుల సొగసురవళించి వెలసెనో, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెనో. క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో, క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను. మహమ్మదుని సందేశమే విందు చేసెను, మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమనిదో ఈ మేరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమనిదో ఈ మేరన్న మాట, తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. ప్రేమ సాగరు మేరు సందేశముల మూట, ప్రేమ సాగరు మేరు సందేశముల మూట. ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట. ఎంత కమనిదో ఈ మేరన్న మాట, పారిజాతపు తోట ప్రేమ బాట. ఎంత కమనిదో ఈ మేరన్న మాట. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు నారాయణరావు కురివెల్ల ఒక సంకీర్తనండి అమ్మాయి ఎవరమ్మాయి నారాయణరావు గారు ఒక సంకీర్తన చేయాలి లేరా? ఓకే అరుణ మేడం మీరు ఒక సంకీర్తన చేయండి. నారాయణరావు అంటే ఉమా గారు. అదే ఉమాదేవి. నారాయణరావు కురివెల్ల అంటే ఉమా గారు. ఉమాదేవి చేయండి జై మేడం. బాబా. ఉమాదేవి గారు. జై బాబా. ఉమాదేవి గారు సంకీర్తన చేయండి. లేరు కదా. అదే ఆమె లేరు. నేను జై బాబా అండి. చెప్తున్నాను 1 minute అండి. 1 minute. ఉన్నది మా ఓహో. కురివెల్ల నారాయణరావు అంటే ఆవిడే. జై బాబా. జై బాబా 1 ఓకే. minute అండి. ఓకే శారదా మేడం గారు కరెక్ట్. జై బాబా.
ఉమాదేవి గారు. నెక్స్ట్ అరుణారవింద్ర గారు అడుగుతారు. చేనా अवतार मेहर बाबा की जय షెహరియారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను విశ్వభారము మోయనొల్లక విశ్వవిభుని చేరి సద్గురు పంచకం విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే శిరీను బాను తనుజుడై షెహరియారు శిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతను మనుజుడై ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చనియ ప్రసన్నుడై షెహరియారు షిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అహంకారమునచునాతడు ఇహ పరాధములిచ్చునాతడు ఎవరికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి షెహరియారు షిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారథి గారు జై బాబా అండి అందరికీ జై బాబా అరుణారవింద్ర గారు సంగీత చేయాలండి. జై బాబా. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లే వెలసేను బాబా ఇలలోన నేడు మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను మనలో చేరి మనలో మెలిగి మౌనముగా తెల్పెను జాగేల నరుడా బాబాను కొలువా జాగేల నరుడా బాబాను కొలువా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లే మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే ఇతరులలోని లోపములెంచక
నీలోపమెంచనియే జాగేల నరుడా బాబాను కొలువా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా అంతట తాను అణువణువునను అమరిన ఈ జగతిలో ప్రతి జీవములో పరికించుటలో ప్రభువును దర్శించుము జాగేల నరుడా బాబాను కొలువా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా అవతార్ మెహర్ బాబాకి ధన్యవాదాలు మెహర్ ప్రీతమా అన్నయ్య గారు మీకు జై బాబా అందరికి జై బాబా జై బాబా అండి. ఇప్పుడు శ్రీరాములు గారు వాళ్ళ వైఫ్ ఒక పాట పాడతారు, తర్వాత విజయలక్ష్మి కోకిమల్ల ఒక సంకేతం చేస్తారు. జై బాబా అండి. శ్రీరాములు గారు. విజయలక్ష్మి గారు మీ చేయండి ఒక సంకేతం. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు. వెంకట నరసింహ ఒక సంకేతం చేయండి. మెహరు ఏకం మెహరు నీచం మెహరు సత్యం సుందరం మెహరు స్వామి సకల ధామి నమామి మెహరం మెహరు ఏకం మెహరు సకల త్రాత మెహరం పూర్ణ శక్తి ప్రేమమూర్తి సాగరం మెహరు ఏకం మెహరు నీచం మెహరు సత్యం సుందరం భక్తవత్సల సతత విచల పరమ ప్రేమల మేరం స్వయం జ్ఞానం పతిత పావన దీనబంధు మేరం భక్తవత్సల సతత విచల పరమ ప్రేమల మేరం స్వయం జ్ఞానం పతిత దీనబంధు మెహరం మెహరు ఏకం మెహరు నీచం మెహరు సత్యం సుందరం సహజ దర్శన చరణ స్పర్శన పరమానందనం సహజ దర్శన చరణ స్పర్శన పరమానందం పరమ సుందర అతి దయాళు సత్కృపానిధి మెహరం పరమ సుందర అతి దయాళు సత్కృపానిధి మెహరం మెహరు ఏకం మెహరు నీచం మెహరు సత్యం సుందరం సతత జాకే స్మరణ హి సే పునితు హోవే జీవనం सतत जाके स्मरण ही से पुनित होवे जीवनम मधुसूदन यदि शरण जावे मुक्त होवे बंधनम मधुसूदन यदि शरण जावे मुक्त होवे बंधनम मेहरु एकम मेहरु नीचम मेहरु सत्यम सुंदरम
మెహరు స్వామి సకలధామి తం నమామి మెహరం. మెహరు ఏకం మెహరు నిత్యం మెహరు సత్యం సుందరం. అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు సంకేతం చేయాలి, తర్వాత సుశీల గారు శ్రీరామ్ సంకేతం జై చేయాలి. బాబా సార్. శ్రీరామ్ గారు చేయండి, తర్వాత విజయలక్ష్మి గారు, తర్వాత సుశీల గారు చేయండి. శ్రీరామ్ గారు మీ వైఫ్ చేస్తారా చేయమనండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమ మూర్తి మెహరు బాబా. హలో, ఆయన ఏక పాడండి, ఆయన ఏక పాడండి. నేను పాడను, వింటాను అంతే, అందుకే పెట్టా. ఓకే రైట్, మంచిది. మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి అమ్మా విజయలక్ష్మి గారు. జై బాబా. వెళ్ళిపోతున్నాను. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమ మూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మాధ్యముంటే జపతపంబులు దండగే. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మాధ్యముంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద సంతతించుమురా అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా. పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా, నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరు, తెలిసియు కడకంటూ నిలిచే భాగ్యమే 10 మందికో. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరు, తెలిసియు కడకంటూ నిలిచే భాగ్యమే 10 మందికో. కోటికొకడు తెలియునేమో సృష్టికొక్కడే దేవుడనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. ఇప్పుడు సుశీల గారు ఒక సంకేతం చేస్తారు. సుశీల గారు. జై బాబా సార్. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై
నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా ఆరాధనే శృతిలయగా అనుక్షణము నీ తలపే అమరేయాలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు నా స్వరమున వసించి పలికించు పదములను. ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు నీ బాటను నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను. ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. హృదయేసా మెహరీసా సంగీత స్వరాధీసా స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా. సంగీతారాధనలో శాశ్వతముగ మననిమ్మా. నా స్వరమున వసించి పలికించు పదములను. ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. నిలవాలి శాశ్వతమై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు ఉమారాణి గారు సంగీతం చేస్తారు, తర్వాత బాలరాజు ఒక సంగీతం రెడీగా ఉన్నారు. ఉమారాణి గారు జై బాబా. ఉమారాణి గారు, బాలరాజ్ నువ్వు రెడీగా ఉంటే చేయమ్మా. బాలరాజు, బాలరాజ్, జై బాబా. బాలరాజ్ अवतार संगीत से की जय। और बालराज మెహరు మెహరు కనులెందుకు నిన్ను చూడని, కథలెందుకు నిన్ను కూడని. మెహరు మెహరు కనులెందుకు నిన్ను చూడని, కథలెందుకు నిన్ను కూడని. తపమెందుకు నిన్ను వేడని, తనువెందుకు నిన్ను చేరని. మెహరు మెహరు కనులెందుకు నిన్ను చూడని, కథలెందుకు నిన్ను కూడని. తపమెందుకు నిన్ను వేడని, తనువెందుకు నిన్ను చేరని. మాటెందుకు నిన్ను పిలువని, పాటెందుకు నిన్ను పాడని. ఆటెందుకు నీతో ఆడని, తోడెందుకు నీకై పూయని. తోటెందుకు నీకై పూయని. మెహరు మెహరు కనులెందుకు నిన్ను చూడని, కథలెందుకు నిన్ను కూడని. తపమెందుకు నిన్ను వేడని, తనువెందుకు నిన్ను చేరని. మనసెందుకు నిన్ను మారని, మనసెందుకు నీకై మారని. మనసెందుకు
నీకై బ్రతకని మనిషెందుకు నీకై బ్రతకని మహినెందుకు నీకై గడపని మా మహ మహలెందుకు నీవే ఉండగా మహలెందుకు నీవే ఉండని మెహరు మెహరు కనులెందుకు నిన్ను చూడని కథలెందుకు నిన్ను కూడని తపమెందుకు నిన్ను వేడని తనువెందుకు నిన్ను చేరని ఎవరెందుకు నీవు లేనిది పదమెందుకు నీకై సాగనిది పదములెందుకు నీకై ఆగనిది మెహరు మెహరు కనులెందుకు నిన్ను చూడని కథలెందుకు నిన్ను కూడని తపమెందుకు నిన్ను వేడని తనువెందుకు నిన్ను చేరని మెహరు మెహరు అవతార్ మెహర్ బాబా की जय जय बाबा सर జై బాబా బాగా చక్కటి పాట పాడావు జై బాబా. నేను ఉమారాణి గారు వచ్చానండి. అప్పారావు గారు నేనున్నాను. ఉమారాణి గారు సంకేతం చేయండి. జై బాబా. శారదా ప్రసాద్ గారు సంకేతం చేస్తారు. జై జై బాబా. బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా ఆ ఆ మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా ప్రేమావతార మెహేరు బాబా ఓ ప్రేమావతార మెహేరు బాబా నీ నిజ ప్రేమ సముద్రములో సంద్రములో గాలి కెరటమై పొంగుచు కృంగుచు నీ దరి చేరగనోచగలేమా మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా నీలో తెరింగి నీలీలలుగని ఓ నీలో తెరింగి నీలీలలుగని నీలో నీనము కాగలమా మాదరమా కృపగలిగిన తరము కానిదిల లేదని వింటిమి కృపగణమంటిమి మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా నీ నిలయంబౌ ఈ విశ్వములో ఓ నీ నిలయంబౌ ఈ విశ్వములో నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే భాగ్యమేల మా కబ్బదు పాప తప్పులున్న సరిదిద్దుము తండ్రి మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా మొర వినరా దయగనరా మొర వినరా దయగనరా జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ సంకేతం చేయాలండి. శారదా ప్రసాద్ గారు జై బాబా. శారదాజీ శారద గారు సంకేతం చేయాలి. శారదా ప్రసాద్ గారు జై బాబా. జై బాబా.
ఎవరికైనా ఇస్తారా? తర్వాత అయినా తీసుకోవాలి, మరి టైం ఎవరికి పడుతుంది. ఇచ్చేది మీరు చేస్తే నేను ఒక సబ్జెక్ట్ చదువుదాం అనుకుంటున్నాను. సరే, ఒక్క సెకండ్. అవతార్ మెహర్ బాబా की जय. దేవుని కార్యము నెరవేర్చగలిగేది దేవుడొకడేను. దేవుని కార్యము నెరవేర్చగలిగేది దేవుడొకడేను. సురలకైనను సాధ్యమైనా, సురలకైనను సాధ్యమైనా, నరులకు చేతనైనా, సురలకైనను సాధ్యమైనా, నరులకు చేతనైనా, దేవుని కార్యము నెరవేర్చగలిగేది దేవుడొకడేను. నీటిలోని కనిపించే చంద్రుని తాకగలరా ఎవరైనా? నీటిలోని కనిపించే చంద్రుని తాకగలరా ఎవరైనా? తాపత్రయమే వ్యర్థము కాదా? తాపత్రయమే వ్యర్థము కాదా? తగనిది ఆ తలపుగాని దేవుని కార్యము నెరవేర్చగలిగేది దేవుడొకడేను. దేవుని కార్యము నెరవేర్చగలిగేది దేవుడొకడేను. సురలకైనను సాధ్యమైనా, నరులకు చేతనైనా, సురలకైనను సాధ్యమైనా, నరులకు చేతనైనా, దేవుని కార్యము నెరవేర్చగలిగేది దేవుడొకడేను. పరిమితుడైనా మానవునికిలా అపరిమితుని వ్యవహారం, పరిమితుడైనా మానవునికిలా అపరిమితుని వ్యవహారం, ప్రేమతో ప్రభునామము, ప్రేమతో ఆ ప్రభునామము చేయుటే భద్రము మానవులకు, చేయుటే భద్రము మానవులకు. దేవుని కార్యము నెరవేర్చగలిగేది దేవుడొకడేను. దేవుని కార్యము నెరవేర్చగలిగేది
దేవుడొకడేను సురలకైనను సాధ్యమైనా సురలకైనను సాధ్యమైనా నరులకు చేతనయేనా దేవుని కార్యము నెరవేర్చగలిగేది దేవుడొకడేను. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा परागर. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఒక 10 నిమిషాలు ఒక సబ్జెక్టు చదవాలనిపించింది, చదువుతున్నాను. మహరీషం అనే పుస్తకం మొన్న అమర్ తిరునాడు ఒకటి రిలీజ్ చేశారు, పార్ట్ 2. దాంట్లో ఒక బిట్ నాకు ఎందుకో చూడగానే అనిపించింది. తప్పుడు పనులు చేస్తే ఒప్పుకోకండి అనే దాని మీద బాబా గారు చెప్తున్నారు. ప్రభువు మండలి వారికి ఒక పరీక్ష పెట్టారు. తప్పుడు పనులు చేస్తే ఒప్పుకోకండి, మొహాటం లేకుండా అన్నారు. నా దగ్గరకు రాకపోవడం చేసిన తప్పు పనే కాబట్టి గతంలో తప్పుడు అడుగులు వేసి ఉంటే టపీమని ఆ మాట ఒప్పుకోండి అన్నారు. ఏం తప్పులు చేస్తే వెంటనే ఒప్పుకోవాలి అన్నాడు బాబా. ఆయన దగ్గర రాకముందు తప్పు పనులకు మళ్ళీ తమతో ఉంటున్న తర్వాత కూడా తప్పుడు పనులు చేశారా అని నిలదీశారు. ఇవాళ మీరు నిజం చెప్పి తీరాలి అని పట్టుబట్టారు. ఏది దాచకుండా పదే పదే హెచ్చరించారు. ఇలా అడుగుతున్నారేమిటి బాబా వారి వేళ అని మన మండలిలో తలపట్టుకున్నారు. ప్రభు ఆంతర్యము అర్థం కాలేదు. అయితే వీళ్ళ ఆంతర్యం ప్రభువుకి తెలియకపోతే కదా. అందుకనే చిరుదరహాసంతో మరో మాట సెలవిచ్చారు. ఆ కారణంగా వేలీది ప్రశ్న, ఆ కారణంగా ఆయన ప్రశ్న వేలేతాయి ప్రశ్న అన్నారు. ఓ విశిష్టమైన కారణం ఉందన్నారు. ఆ కారణం ఏమిటో చెప్పలేదు, కానీ సిగ్గుపడకుండా మనలో మాటగా చెప్పండి అని మండలి వారిని ఆదేశించారు. మనసు విప్పి మాట్లాడండి, ఏ తప్పు చేసినా ఒప్పుకోండి నిరభ్యంతరంగా అన్నారు. మండలి వారు సంగతి మీకు తెలుసుగా. పాతక మహాశయ బాబా వారు చెప్పినట్లు చేయడం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రభువు మాట సర్వదా శిరోధార్యం వాళ్ళకి. ఎన్నో జన్మల తపఫల వల్ల యుగవతారుని సాన్నిధ్యంలో ఉంటున్న ఋషులు వీరందరూ అందుకనే ఇవాళ కూడా ఎప్పటిలానే ప్రభువు ఇచ్చ ప్రకారం నడుచుకున్నారు. నిర్మోహాటంగా నిర్భయంగా తమ బలహీనతలని ఒక్కొక్కటిగా ఒప్పుకున్నారు. అవతారుని సన్నిధికి చేరాక పూర్వం చేసిన తప్పులన్నీ పూసగుచ్చట్లుగా చెంపలు వేసుకున్నారు. మళ్ళీ ఈ తప్పులు చేయమని ఒట్టేసుకున్నారు. బాబా వారి దగ్గరికి వచ్చి ప్రభు మండలిలో చేరాక కూడా బుర్రకి వచ్చిన చెడ్డ ఆలోచనని తడుముకోకుండా ఏకోరు పెట్టారు. పొరపాటయింది, మరలా ఇలా చేయమని ప్రతిజ్ఞ చేపట్టారు. అంటే ప్రామిస్ చేశారట, ప్రతిజ్ఞ తీసుకున్నారు ఇలాంటి పొరపాటు చేయమని చెప్పి. పశ్చాత్తాపడాల్సి తప్పులు చేయకండి. బాబా మండలి వారు అందరూ తప్పుడు పనులు చేసిన వారేనని అనుకోకండి.
కొంతమంది ఈ కోవకు చెందినవారు. తప్పులు చేయని వాళ్ళు ఎందరో, వాళ్ళ పేర్లు తెలుసా అని అడగకండి, ఎందుకంటే అది చరిత్ర కన్నా రహస్యం. సరే, ఇంతకీ మండలి వారు తమ తప్పులు నిక్కచ్చిగా అంటే ప్యూర్ గా చెప్పాకే పరంధాముడు ఏమన్నారో తెలుసా? బహుశా మీరే కాదు, అలనాటి మండలి వారు కూడా ఊహించి ఉండకపోవచ్చు బాబావారి ఊహాంచని, బాబావారి ఎక్స్పెక్టేషన్. ఇంతకీ బాబావారు ఏమన్నారు అంటే, మీరేది దాచలేరు నా దగ్గర. తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను అన్నారు. ఇవాల్టి నుంచి మీరు ఏదో తప్పు చేశామనుకుంటూ పశ్చాత్తాపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. యేసు ప్రభు కూడా శిష్యుల్ని ఇలాగే అడిగేవారట. రోజు ఈ వేళ ఏమన్నా తప్పులు చేశారా అని. వాళ్ళు లెంపలు వేసుకోవటం సరే, మళ్ళీ చేయకండి అని కరుణామూర్తి క్షమించడం ఓ రివాజు అప్పట్లో అని భావించారు అని బాబావారు తెలియజేస్తూ, బాబావారు ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత బాబావారు ఈ ఎగ్జాంపుల్ చెప్పాక ఏమన్నారంటే, రోజు నిర్దిష్ట సమయంలో యేసు ప్రభు శిష్యుల్ని కలిసేవారు, వాళ్ళ బలహీనతల్ని క్షమించేవారు, బుద్ధిగా బతకండి అని హితవు పలికేవారు అని బాబా మండలి వారికి చెప్పారు. క్రైస్తవుల్లో కథాలికులకి ఈ క్షమాభిక్ష అలవాటు ఇప్పటికీ ఉందన్నారు. చర్చికి వెళ్లి ఫాదర్ దగ్గర తమ తప్పులు ఏకరు పెట్టి క్షమించమని ప్రభువుని అడిగేవారు, ప్రభువుని ప్రార్థించేవారు. ఇక్కడ అంటున్నాడు, పూజారులు సద్గురువులకి తేడా చెప్తున్నారు బాబా గారు. పూజారులు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రార్థిస్తారు వాళ్ళు, ఇది మంచి పద్ధతి అన్నారు. ఒకసారి లెంపలు వేసుకుని క్షమాభిక్ష పొందాక మళ్ళీ తప్పులు చేయకూడదు అన్నారు. క్షమాభిక్ష పొందాక కూడా తప్పు చేస్తే లాభం ఉంటుందా అని సూటిగా ప్రశ్నించారు. వారంలో 7 రోజులు మొత్తం 700 తప్పులు చేసిన వ్యక్తికి ఫాదర్ దగ్గర లెంపలు వేసుకోవడం, మళ్ళీ బురదలో కాలు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఒక చెవితో విని రెండో చెవితో గాలిలోకి వదిలేస్తారు సువార్తని మానవులు. అందుకనే పూజారి ఎన్ని మంచి విషయాలని ఎంతో సాధారణంగా చెప్పిన దండగే అన్నారు. మంచి చెడు ఎత్తి చూపించి సన్మార్గంలో పెట్టగల దిట్ట పూజారి కాదు, సద్గురు అన్నారు. మనిషి చేసే నేరాలు తప్పుల పర్యవసానము సద్గురు ఒక్కరికే తెలుసంట. మంచి చెడు ఎత్తి చూపించే సన్మార్గంలో పెట్టగల దిట్ట పూజారి కాదు, సద్గురు అన్నారు. సద్గురుట మనిషి చేసే నేరాలు తప్పులు పర్యవసానం సద్గురుకే తెలుస్తుందట. తప్పుడు పనుల వల్ల వచ్చే అనర్థాలని ఎత్తి చూపించగలరు, అంటే వాటి వల్ల వచ్చే ముప్పును కూడా చూపెడతారు. ఇలా చేస్తున్నారు. మనస్సుని మార్చగలరు, మంచి మార్గంలో పెట్టగలరు అని సద్గురుల విశిష్టతని బాబా ఒకసారి విషదం చేశారు, అంటే వివరించారు. పూజారి కేవలం మాటల మూట, అవి ప్రభావితం చేస్తాయా మనిషిని? హిందువుల పూజారి అయిన జొరాస్ట్రియన్ పండితుడు దస్తూరు గారైన క్రైస్తవుల
ఫాదర్, క్రైస్తవుల ప్రబోధికుడైన ఏ సరే వాళ్ళు ఎన్ని మంచి విషయాలు ఎంతో సాధారణంగా చెప్పినా అది కేవలం పురాణ కాలక్షేపం తప్ప ఇంకేమీ కాదని స్పష్టం చేశారు. ఈ మహానుభావుల ప్రవచనము చెవికి ఎక్కదని గంట బదాయించి మరీ చెప్పారు. ఇదే పూజారులకి సద్గురులకి తేడా అన్నారు. సద్గురులు కుతుబులు జ్ఞాన నిధులు. సద్గురులు కుతుబులు జ్ఞాన నిధులు. ఊవాచ జరగని ముద్ర వేశారు. వాళ్ళకంతా ఇక ఏమి అంటారు, ముద్ర వేశారు. మనసు పైన మనిషిని ప్రభావితం చేస్తుంది అని పేర్కొన్నారు. మరి మన మండలి వారు ఇప్పుడు ఏం చేయాలి? ఆ నిర్దేశం కూడా బాబా స్వయంగా చేశారా వాళ్ళ ద్వారా అని. మిమ్మల్ని క్షమించాను అంటారు బాబా గారు. మిమ్మల్ని క్షమించాను, అప్రమత్తంగా ఉండండి, పశ్చాత్తాపడాల్సిన తప్పులు చేయకండి అని హెచ్చరించారు. జై బాబాని మనం ఇంకా మళ్ళీ ఒక సంకీర్తన చేసి ప్రేయర్ చేద్దాము. జై బాబా, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. ఇప్పుడు మనకి పుష్పలత ఒక సంగీతం చేయమ్మా, తర్వాత శారద గారు ప్రేయర్ చేస్తారు. జై బాబా. పుష్పలత జై బాబా. జై బాబా. ఒక సంగీతం చేయండి, శారద గారు ప్రేయర్ స్లోగా చేస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీవే, ప్రేమ తండ్రి నీవే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, సదా నిన్ను కోరే చిదానంద రూపం, సదా నిన్ను కోరే చిదానంద రూపం, సదా నీదు ప్రేమే ప్రసాదించుమై, పూజించాము నిన్నే, పూజించాము నిన్నే, మెహరు దైవమా, మెహరు బాబా మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలో, ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలో, ఆరాధించినాము నీ ప్రేమకై, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ నీవో మాయలోన మేము హృదయలో ఉన్నాం, నిన్ను గాంచలే, ప్రేమ నీవో మాయలోన మేము హృదయలో ఉన్నాం, నిన్ను
వాంఛలే నిన్నే కోరినా నిన్నే కోరినా మెహరు దైవమా మెహరు బాబా నీవే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహరు బాబా నీవే మా జీవితం మెహరు బాబా నీవే మా జీవితం అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ అన్నయ్య జై బాబా నేను ఛాన్స్ ఇందాక జై వచ్చింది బాబా జై బాబా జై బాబా ఇందాక నేను ధన్యవాదాలు ఈ పాటే పాడాలనుకున్నాను రాలేదు. జై బాబా జై బాబా జై జై బాబా. బాబా ఇప్పుడు మనకి ప్రేయర్స్ వచ్చేసి మన శారదా ప్రసాద్ గారు ప్రేయర్ చేస్తారు. జై బాబా అండి. జై బాబా స్లోగా జై చేయండి, జై స్లోగా బాబా ప్లీజ్ స్లో. अवतार मेहर बाबा की जय। O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Ejdan, Ahura Mazda, and God the Beloved. You are named Izet, the only one worthy of worship. Avatar Meher Baba Ki Jai. Om Parabrahma Paramatma, Ya Ejdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most specially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also,
We repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to beloved's Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా. చక్కగా బాబా ప్రార్థన చేశారు. ధన్యవాదాలు. ఆర్తి శ్రీనివాస్ లేడు కాబట్టి నేను పడుతున్నా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light and these are cold and the tears I weep. My heart may hear I give to you to keep. Creator at creation, rescue us. Truth and truth body, divine avatar. Who through compassion the three worlds maintains. Destroy this ignorance that Christ sustains. These five lights of the willing works of friends. After what will the grace me on today? Unless you who are infinitely kind, break the will of which is conditioned mind. These senses my love, these fruits my heart. Wish to please you, I have saved from my heart. Accept and as you would a simple flower that has no use beyond its shining earth. You are myself, I sing to you in praise and beg your love to bear me through the day. Till you, the ever-living perfect one, till you my darkness meet your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ ధన్యవాదాలు. చక్కగా ఈరోజు కార్యక్రమం జరిగింది. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అందరికి జై మెహర్ బాబా. జై బాబా అండి అందరికి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై.